అందరికీ నమస్తే అండి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు గెలుచుకుంది. 2021 వచ్చేసరికి వైనాట్ 175 అనే పాట అందుకుంది. సో వచ్చే ఎన్నికల నాటికి 175 గెలిచేస్తామని ఊహల్లో బతికి ఊహల్లో జీవించి 2024 వచ్చేసరికి 11 సీట్లకు పడిపోయింది. సో 151 కాస్త 175 అనే ఊహల్లోకి వెళ్ళి 11కు దించేసి అత్యంత దారుణమైన రాజకీయ పతనావస్థలోకి వైసీపీ వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయి 2 ఏళ్ళు గడిచింది. మరి 2 ఏళ్లలో వైసీపీ ఏం సాధించింది, ఏం పురోగతి సాధించింది? మనం చాలా చెప్పొచ్చు, కొన్ని గంటల కొద్దీ చెప్పొచ్చు, కానీ సింపుల్గా ఒకటే చెప్తాను. అదే విషం, అదే బురద, అదే ఫేక్ ప్రచారాలు. చాలా అంశాల్లో మన కళ్ళెదురుగా కనిపిస్తున్న ఈ మధ్య కొన్ని ఉదాహరణలు చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ ప్రెస్ మీట్ చూస్తే మా తాత, మా నాన్న, మా బాబాయ్ చావుకి చంద్రబాబు నాయుడు గారి మీద అనుమానాలు ఉన్నాయి, టీడీపీ వాళ్ళే కారణము, నేను బాధితుడిని, నేను అసలు కక్ష సాధింపే చేయలేదు అని చెప్పారు. ప్రెస్ మీట్లో ఆయన అఫీషియల్గా ఆ మాట చెప్పారు. ఆ తర్వాత వైఎస్ రాజారెడ్డి గారి చరిత్ర ఏమిటి అనేది ఇప్పుడు యూత్కి, ఇప్పుడు జెడ్ గ్రూప్కి తెలిసిపోయింది. అసలు వాళ్ళెవరికి రాజారెడ్డి గారు ఏంటి తెలియదు. 1962లోనే రాజారెడ్డి గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలియదు. ఆయన ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు చేశారనేది తెలియదు. అండ్ వారి కుటుంబం బ్రిటిష్ వారికి ఏదో సప్లై చేశారన్న విషయం తెలియదు, ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు అలా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత లేని విషయాన్ని కెలికి అక్కడ రాజకీయ ప్రత్యర్థులు అండ్ కుటుంబ ప్రత్యర్థులు అందరూ తెర మీదకి వచ్చి, పార్థసారథి రెడ్డి లాంటి వాళ్ళు తెర మీదకి వచ్చి చరిత్రను పుంఖాలుగా చెప్పారు. అంటే ఏదో బురజాలాలు అనుకున్నారు, ఏదో సింపతి కొట్టాలు అనుకున్నారు, అడ్డంగా బుక్ అయ్యారు. అలాగే రాజధాని విషయంలో అమరావతికి అయితే 2 లక్షల కోట్లు కావాలి, మేము మావిగన్ చేస్తాము, మచిలీపట్నం, గుంటూరు, మచిలీపట్నం, విజయవాడ, అమరావతి కలిపి మావిగన్ అంటే బాగుంటుంది కదా అని చెప్పుకొచ్చారు. సో అమరావతి రాజధాని కట్టడానికి 2 లక్షల కోట్లు అవుతుంది, ఖర్చు అవుతుంది అనేది ఒక అబద్ధం, ఒక సృష్టి. అండ్ అదంతా ప్రభుత్వమే పెట్టదు. మ్యాక్సిమం 1 లక్ష కోట్లు అయితే అవుతుంది. అది కూడా ఒక 60,000 కోట్లు ఈ కన్స్ట్రక్షన్స్కి, అంటే శాశ్వత అసెంబ్లీ, శాశ్వత హైకోర్టు, ఐకానిక్ టవర్సు, రకరకాల గ్రూప్ డి, గ్రూప్ ఈ ఎంప్లాయీస్ నిర్మాణాలు, ఈ భవనాలు, మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, ఈ కట్టడాలు, వారధులు, దానికోసం ఒక 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అయితే అవుతుంది. అంతకుమించి రూపాయి కూడా అవ్వదు. కానీ వీళ్ళేమో లెక్క చేస్తారు. ఈ 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? వివిధ రూపాల్లో నిధుల సమీకరణ జరుగుతోంది, అప్పులు సమీకరిస్తున్నారు, అప్పులు చేస్తున్నారు. ఈ అప్పులు భవిష్యత్తులో అమరావతి నుంచి వచ్చే ఆదాయం ద్వారా తీరుస్తారు. సో దట్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్. సో అమరావతి కోసం ఖర్చు అయ్యే 1,00,000 కోట్లు కూడా అప్పు చేసి భవిష్యత్తులో ఒక 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత అమరావతి రాజధానిగా రూపాంతరం చెందిన తర్వాత, పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలైన తర్వాత ఆదాయం మొదలవుతుంది కదా, ఆ ఆదాయంతో అప్పు తీరుస్తారు. అది తప్పేమీ కాదు, అది రాష్ట్ర ప్రజలకు భారం కాదు. కానీ 2 లక్షల కోట్లు ఖర్చు అవ్వదు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు. అండ్ అక్కడ చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు, ప్రైవేట్ సంస్థలు చాలా వస్తున్నాయి. వాళ్ళందరికీ భూములు అమ్ముతున్నారు. అలా అమ్మగా వచ్చిన డబ్బులతో కొన్ని పనులు చేస్తున్నారు. సో కొంత అప్పు చేస్తున్నారు, కొంత భూములు అమ్ముతున్నారు. ఆ అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులతో అభివృద్ధి చేస్తున్నారు, అమరావతి కడుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం పరంగా కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయి. రైతులకి భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను విస్మరిస్తూ వాళ్ళకి సరిగ్గా ఒక గందరగోళానికి గురిచేసి వాళ్ళకి కౌలు సరిగ్గా ఇవ్వకుండా, రిటర్నబుల్ ప్లాట్లు సరిగ్గా ఇవ్వకుండా కొంత ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి. కొంత ఓవర్ యాక్షన్ జరుగుతుంది అండ్ పనులు స్లోగా అవుతున్నాయి. కానీ రాజధాని విషయంలో దుష్ప్రచారం చేసి ప్రజల్లో మరింత చులకన అయిపోయింది వైసీపీ. ఒక క్లారిటీ లేకుండా అధికారంలో ఉన్నప్పుడేమో 3 రాజధానులు అని చెప్పి, విశాఖపట్నము, కర్నూలు, అమరావతి అని చెప్పి, ఇప్పుడేమో మావిగన్ అని చెప్పి, సో వీళ్ళకి రాజధాని విషయంలో ఇంకా బుద్ధి రాలేదు. వీళ్ళు ఇంకా రాజధాని విషయంలో విషం చెమ్మడం, బురద జల్లడమే పనిలో పెట్టుకున్నారు అనేది ప్రజలకి బాగా అర్థమైపోయింది. ఆ విషయంలో వైసీపీ ఒక మెట్టు పడిపోయింది. అలాగే డిఎస్సి పేపర్ లీక్ అయింది, ఒకరోజేమో పేపర్ లీక్ అయింది, ఒకరోజేమో రిజర్వేషన్లో అన్యాయం జరిగింది, ఒకరోజు స్పోర్ట్స్ కోటా అన్యాయం జరిగింది, ఒకరోజేమో ఆ లోపల ఉన్న స్టాఫ్కే మొత్తం చేసి, ఇలా రకరకాల అపోహలు సృష్టించారు. దాంతో కూటమి ప్రభుత్వానికి వాళ్ళ పారదర్శకత నిరూపించుకునే అవకాశం దక్కి కోన శశిధర్ గారు అండ్ కొంతమంది అధికారులు కలిపి ఒక 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వగా, దాంతో నిరుద్యోగుల్లో ఎవరికైతే డిఎస్సిలో ఉద్యోగాలు రాలేదో వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఓహో, హారిజంటల్ రిజర్వేషన్ అంటే ఇది. అంటే వైసీపీ చేసిన ఆరోపణలు కూటమికి ఒక రకంగా మంచి చేశాయి. వాళ్ళు పారదర్శకత నిరూపించుకునే అవకాశం వస్తుంది. లేకపోతే ఆ అపోహలో, ఆ భయం పాపం నిరుద్యోగుల్లో, అభ్యర్థుల్లో ఉండిపోద్ది. కానీ వీళ్ళు క్లారిటీ ఇచ్చాకో, ఇదిగో పలానా విద్యార్థికి, పలానా అభ్యర్థికి పలానా కారణంతో జాబ్ రాలేదు,
అతనితో కంపేర్ చేస్తే వీళ్ళకి జాబ్ వచ్చింది, వీళ్ళకి ఎందుకు వచ్చింది, ఆయనకి ఎందుకు రాలేదని చెప్పారు అధికారులు. సో సో ఆ విషయంలో నిజంగా ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్పడం బహుశా దేశ చరిత్రలో ఇదే ఫస్ట్ టైం. ఒక డిఎస్సి జరిగిన తర్వాత ఆ డిఎస్సి మీద ఇంత క్లారిటీ ఇవ్వడం, ఇంత ట్రాన్స్పరెన్సీ చూపించడం ఫస్ట్ టైం. అయితే ఈ విషయంలో ఇంకా వైసీపీ వదలదు. నాకు తెలిసి ఇంకో 1 year అయినా, ఇంకో 6 నెలలైనా డిఎస్సి విషయంలో వైసీపీ వాళ్ళు రాజకీయం చేస్తూనే ఉంటారు, ఆ నిరుద్యోగులను రెచ్చగొడుతూనే ఉంటారు. అంటే 15,000 వర్సెస్ 6.5 లక్షల మంది, 15,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ ఓట్లు పోయినా పర్లేదు. 6.5 లక్షల మంది ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు రాలేదు, కాబట్టి వీళ్ళని రెచ్చగొడితే రాజకీయంగా లబ్ధి పొందుతాము అనే వైసీపీ ట్రాప్, వైసీపీ కుట్ర అనమాట అది. సో ఈ 6.5 లక్షల మందికి అది ప్రమాదమే. సో ఈ విషయంలో ఒక రకంగా వైసీపీయే వీక్ అయింది, వాళ్ళకు వచ్చే రాజకీయ ప్రయోజనం ఏమీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పిఏ, అతను ఉత్తముడు అది ఇది అని చెప్పి అన్నారు. సో ఆయన పిఏ కాదు, అసలు జగన్మోహన్ రెడ్డి గారి పిఏ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అసిస్టెంట్ అని చెప్పి లేని పదవి సృష్టించి ఇచ్చేశారు. అది కూడా ఆ పార్టీలోనే చులకనగా చీప్గా మాట్లాడుకునే పరిస్థితి అనమాట. సో ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పార్టీ ఆఫీస్కే పరిమితం, వారంలో ఒక 3 రోజులు బెంగళూరు ప్యాలెస్కి, వారంలో ఒక 3 రోజులు ప్యాలెస్కి, ఇలా పరిమితం. అంటే ఇక్కడ సాక్షి రాతల్లో పసలేదు, సబ్జెక్ట్ ఉండట్లేదు. నిజంగా మీరు రాజధాని నిర్మాణంలో తప్పులను ఎత్తి చూపచ్చు, అండ్ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని ఎత్తి చూపచ్చు, కాంట్రాక్టర్ని ఎత్తి చూపచ్చు. కానీ అవేమీ చెప్పకుండా పనిగట్టుకొని కొన్ని అంశాలను మాత్రమే సెలెక్టెడ్గా తీసుకుంటున్నారు. షిరిడి సాయికి 1,000 కోట్ల కాంట్రాక్టులు ఇస్తున్నారు, దాని మీద వైసీపీ ఫైట్ చేయొచ్చుగా, చేయరు. ఎందుకంటే ఆయన వీళ్ళ మనిషి, వైసీపీ మనిషి. ఆ వైసీపీ మనిషినే వీళ్ళు పాలు పోసి పెంచుతున్నారు కూటమి వాళ్ళు. సో దాని మీద వైసీపీ వాళ్ళు మాట్లాడరు, అండ్ పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థల మీద వైసీపీ వాళ్ళు మాట్లాడరు. లేనిపోనివన్నీ సృష్టించి కొన్ని సబ్జెక్టులు మాత్రమే భుజాన మోసుకొని దాన్నే పదే పదే రాస్తే తిప్పి రాస్తూ చేస్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కూడా పెద్దగా సబ్జెక్ట్ ఉండట్లేదు, పస ఉండట్లేదు. ఏదో కూటమి ఎమ్మెల్యేల వ్యతిరేకత, ఎమ్మెల్యేల విపరీతమైన అవినీతి దారుణాల వలన వైసీపీ కాస్త అక్కడక్కడ బలపడి ఉండొచ్చు, కానీ కొన్ని చోట్ల కూటమి ఎమ్మెల్యేలు ఓడిపోయి ఉండొచ్చు. కానీ ఓవరాల్గా వైసీపీ విధానాలు మారలేదు. 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అదే బురద, అదే విషయం, అదే దరిద్రం అనమాట. సో అందుకే మారాల్సిన అవసరం అయితే ఉంది. మేబీ మారుతారా లేదా అనేది వాళ్ళ ఇష్టం. థ్యాంక్ యూ.